ఇంకొకటండి చాణక్య ఎడ్యుకేషన్ హబ్ హౌ ఇట్ కన్వర్ట్స్ స్టూడెంట్స్ ఇంటూ ప్రొఫెషనల్స్ ఇందాక చెప్పారు, ఇంకొంచెం వివరంగా చెప్తారా? స్టూడెంట్ని ప్రొఫెషనల్గా కన్వర్ట్ చేయాలి అంటే స్టూడెంట్ మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్, ప్రొఫెషనల్ మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్. స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే నేను ఏదో థియరీ నేర్చుకుందాము, ఈ ఎగ్జామినేషన్ రాద్దాము, మార్క్స్ తెచ్చుకుందాము అనేటువంటిది స్టూడెంట్ మైండ్ సెట్. ప్రొఫెషనల్ మైండ్ సెట్ అలా ఉండదు. ప్రొఫెషనల్ మైండ్ సెట్ ఈస్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్న పదం నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రొఫెషనల్ ఎలా ఆలోచిస్తాడంటే నేను ఇవాళ ఒక ₹100 బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాను అంటే బై ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంట్ టు గెట్ ₹120. దట్ ₹20 ఈజ్ మై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ప్రతిదీ మనం డబ్బులతో చూడలేము. కానీ మనకేంటి, ఒక ఫేమ్ అన్నా రావాలి, లేకపోతే కొన్ని కాంటాక్ట్స్ అన్నా రావాలి, ఏదో ఒక రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఎవరు? ప్రొఫెషనల్ మైండ్ సెట్. అది మెయిన్ అలవాటు చేసుకోవాలి. రెండవది, ప్రొఫెషనల్ ఇంకెలా ఆలోచిస్తాడంటే అక్కడ వాళ్ళు స్టూడెంట్స్ స్కిల్స్ నేర్చుకుంటారు, నాకు అదొచ్చు ఇదొచ్చు ఇదొచ్చు అని చెబుతారు. కానీ ప్రొఫెషనల్ అలా చెప్పకూడదు. ఒక్క స్కిల్ పర్ఫెక్ట్గా చెప్పాలి, ఎందుకంటే రిజల్ట్స్ డెలివర్ చేయాలి కాబట్టి. సో స్టూడెంట్ అనేటువంటి వాడు ప్రొఫెషనల్ మైండ్ సెట్ని పట్టుకొచ్చుకోవడం కోసం మేము ఒక కోర్సు డిజైన్ చేసాం. ఆ కోర్సే ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ. ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రాంలో ఈ ప్రొఫెషనల్ మైండ్ సెట్ని యాడ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి స్టూడెంట్ కూడా ప్రొఫెషనల్ కింద కన్వర్ట్ అయిపోతాడు. అంటే తన డ్రెస్ కావచ్చు, అప్రోచ్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, ఇవన్నీ కూడా. గ్రేట్. ఒక అయితే చాలా మంది అనుకుంటారు కదా, లైక్ ఇక్కడ ఈ హోల్ సిచ్యువేషన్లో యాటిట్యూడ్ అనేటువంటిది ప్లేస్ వైటల్ రోల్. జనాలు చాలామంది అడుగుతారు, యాటిట్యూడ్ ఎందుకు, హార్డ్ వర్క్ కావాలి, నాలెడ్జ్ కావాలి, సిన్సియారిటీ కావాలి, ఇవన్నీ చెప్తారు కదా. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ నుంచి జీ వరకు, అంటే ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్ అందరికీ నెంబర్స్ ఇవ్వండి. ఒకటి ఏ ఫర్ 1, బి ఫర్ 2, అలా జీ ఫర్ 26 అని నెంబర్స్ ఇవ్వండి. ఇచ్చి నాలెడ్జ్కి రాయండి, 94 వస్తుంది. హార్డ్ వర్క్ రాయండి, సంథింగ్ లైక్ 85 వస్తుంది. ఇట్లా మీరు ఏ పదమైనా రాయండి, ఏది 100కి రాదు. 100 వచ్చేటువంటి పదం ఏదైనా ఉన్నది అంటే అది యాటిట్యూడ్. ఏటీటీఐ టీయూడి కింద ఏ కింద ఒకటి, టీ కింద సంథింగ్, ఇవన్నీ పెట్టేసేసి మొత్తం కలపండి, 100. అంటే ఏంటంటే 100% మనకి సక్సెస్ రావాలి అంటే అవన్నీ అవసరమే. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ యాటిట్యూడ్. ఇవాళ పిల్లలు వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళు మార్చుకోవాల్సిందే.